బార్ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో ఎవరికి ఓటేయాలి? సార్ జనరల్‌గా ఈ 3 బెనిఫిట్స్ దొరుకుతూ ఉంటాయి సార్. ఈ 3 బెనిఫిట్స్ గురించి చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు డిసిజన్ చాలా ఈజీగా తీసుకోవచ్చు సార్. జనరల్‌గా ఎవరైతే ఓటేస్తారో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సార్, వాళ్ళేమడుగుతారంటే, మీరు గెలిస్తే నాకు ఈరోజు దొరికే బెనిఫిట్ ఏంటి? దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు గెలిస్తే నాకు ఫ్యూచర్‌లో ఏం బెనిఫిట్ దొరుకుతుంది? సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏందంటే, మీరు గెలిస్తే అడ్వొకేట్ ఫెటర్నిటీ కోసం ఏం బెనిఫిట్ చేస్తారు? సార్ మీరు గాని ఫస్ట్ 2 కోసం ఓటేస్తున్నారనుకోండి సార్, మనం చదువుకున్న దానికి, మనం ఈ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసేదానికి, బయట జనరల్‌గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు 10,000 ఓటుకి డబ్బులు తీసుకొని చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ది థర్డ్ బెనిఫిట్, మీరు గెలిస్తే అడ్వొకేట్ ఫెటర్నిటీకి ఏం బెనిఫిట్ దొరుకుతుంది? యూ ఆర్ 100% ఆన్ ద రైట్ పాత్ సార్. అండ్ వీ క్యాన్ చేంజ్. సింపుల్ అండ్ క్లీన్. అండ్ చాలామంది నన్ను ఇలా అనొచ్చు, సార్ మీరు కూడా అడ్వకేట్ శంకర్ బొరం గారితోటి మీరు కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు కదా, యూ ఆర్ ప్రమోటింగ్ హిమ్. సి ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ హిమ్. సి నేను ఒక మనిషితో మాట్లాడాను, ఐ ట్రావెల్డ్ విత్ హిమ్, ఐ కేమ్ టు నో వాట్ హీ ఈస్ డూయింగ్ ఫర్ అడ్వకేట్ ఫెటర్నిటీ, నాట్ టు మీ. సి నాకు 50 లక్షలు కోటి రూపాయలు నిజంగానే ఏం ఫరక్ పడదు సార్. సో ఇఫ్ యూ నో మీ పర్సనలీ, యూ నో హౌ వెల్తీ ఐ యామ్. లిటరలీ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సి అడ్వకేట్ శంకర్ సార్ని నేను ప్రమోట్ చేయడానికి ఓన్లీ 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి అడ్వకేట్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఆయన తీసుకొని రావటం త్రూ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఫౌండర్ మెంబర్గా ఉంది. సెకండ్ థింగ్ ఏంది, బార్ కౌన్సిల్ మెంబర్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ని ఆయన బయటికి తీసుకొచ్చాడు కాబట్టి. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, దీస్ 2 రీజన్స్ ఐఎమ్ ట్రయింగ్ టు సపోర్ట్ హిమ్. హిజ్ నంబర్ ఈజ్ 151. If you sincerely feel like advocate fraternity should grow, you support him, or else any member you support, sir, I am not against to it, but you see what he is going to do for the fraternity, not for you, not for your family members, not for your friends. That is not the thing. These elections is for advocates future in Telangana. Think about that and take your decision.